కొత్త పెన్షన్లు అదే కొత్త పెన్షన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే రాలేదో సచివాలయం దగ్గర పోయి అప్లోడ్ చేసుకుంటే వాళ్ళకి వస్తాయి. సరేనా? ఇప్పుడు ఈ నెలలో చేస్తారు, చేసినప్పుడు ఇచ్చేయండి. సరేనా? ఓ పరమ పవిత్రుడా, మనందరినీ సృష్టించినటువంటి ఓ సృష్టికర్త, ఈరోజు నీ యొక్క మానవులపై నీ కరుణ సేవకురాలిగా ఎన్నుకైనటువంటి ప్రశాంతి రెడ్డి గారు ఎమ్మెల్యేగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ అదేవిధంగా తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల సేవల కొరకు ఇక్కడికి విచ్చేసి నీ యొక్క కరుణ కటాక్షాలు కురిపించు. ఆమె చేస్తున్నటువంటి ప్రతి సేవలో నీ యొక్క అగోచరమైనటువంటి సహాయం నమస్కరిస్తున్నాను. అదేవిధంగా వెనుపల్లిలో ఎటువంటి సమస్యలున్నా తీరుస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. లోకల్ నాయకులతో మాట్లాడి వాళ్ళకి ఏమేం సమస్యలు ఉన్నాయో ముందు తీసుకుంటున్నాము. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరూ చూస్తూనే ఉన్నారు, మొదట సంక్షేమము తర్వాత అభివృద్ధికి కూడా బాటలు వేసుకుంటూ మనము ముందుకు నడుస్తున్నాము. ఇది ఒక్క నెల రోజులే అయింది మనం అధికారంలోకి వచ్చి. అన్నీ చక్కబెట్టుకొని ప్రతి గ్రామానికి ఏమైతే మనము మాటలు ఇచ్చున్నామో, ఏమేమి మనం పనులు చేస్తామని చెప్పామో, అభివృద్ధి కానీ అదేవిధంగా సంక్షేమం కోసం ఎవరైనా ఇప్పుడే చెప్పడం జరిగింది. పెన్షన్ మొదలుపెట్టింది కాబట్టి కొత్త పెన్షన్లు కానీ ఇవన్నీ యాప్లు మొదలైన తర్వాత ప్రజలందరూ సచివాలయం అక్కడికి వెళ్ళి సిబ్బంది ద్వారా మిమ్మల్ని మీ పేర్లు అప్లోడ్ చేసుకోవాలని. ఎందుకంటే గతంలో చాలామందికి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామందికి పెన్షన్లు తీసేయడం జరిగింది. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ తిరిగి యాప్ ఓపెన్ అయిన తర్వాత దాంట్లో అప్లోడ్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగతావి కూడా ముందుకి మనం చేసుకుంటూ పోతామని చెప్పి గ్రామస్తులకు మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో కులాలకి మతాలకి అతీతంగా జరుపుకునే ఈ మొహరం పండుగ సందర్భంగా ఈరోజే మొదటి రోజు అని చెప్పారు. దీంట్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇక్కడ లోకల్ నాయకులకి, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులు, అదేవిధంగా వీళ్ళందరితో కలిపి నా గెలుపు కోసం పాటుపడిన సిపిఐ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఎలక్షన్ తర్వాత ఎంతో అమోఘ విజయాన్ని కట్టబెట్టిన ప్రజల మధ్యలోకి ప్రతి గ్రామానికి రావాలని నిర్ణయించుకున్నాను. కానీ విజయయాత్ర అని చెప్పి ప్రతి ఒక్కరు అడగడం జరిగింది. అది కాకుండా వీళ్ళకి ఇలాగే ఏదో ఒక అకేషన్ ఉంటే వాళ్ళు చేసుకుంటుంటే తిరిగి మళ్ళీ వాళ్ళ చేత డబ్బులు ఖర్చు పెట్టి విజయయాత్రలు చేయించుకోవాల్సిన ఇష్టం నాకు లేదు. అందుకని వాళ్ళు చేసుకునే కార్యక్రమాల్లో పాలు పంచుకుంటానని ముందుగానే చెప్పడం జరిగింది. మీరు ఇలాంటి ఏమైనా చేసుకుంటుంటే నేను వచ్చి మీతో కలిసి పాలు పంచుకుంటానని చెప్పి. సో ఈరోజు ఇక్కడ పెనుబల్లిలో
పీర్ల సావిడి మొదట మొహరం పండుగ స్టార్టింగ్ రోజు ఈరోజు. కాబట్టి ముస్లిం సోదర సోదరీమణులు కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఈ పండగకి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇక్కడికి వచ్చి నన్ను ఎమ్మెల్యేగా చేసిన అమోఘ మెజారిటీని ఇచ్చిన అందులో ఈ ఊరు కూడా పెనుబల్లి కూడా ఒక భాగం. నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఈ ఊర్లో అత్యంత మెజారిటీ ఇచ్చి మమ్మల్ని